వీకెండ్స్ అంటే కొంచెం రిలాక్స్డ్ మోడ్‌లో మెల్లిగా లేచి, స్లోగా పనులు చేసుకుంటూ, కొంచెం రిలాక్స్డ్‌గా ఉండాలనిపిస్తదండి. కానీ ఈసారి నా వీకెండ్ వర్కింగ్ డే కంటే పరమ హెక్టిక్‌గా తయారయ్యింది. సాటర్‌డే శ్లోక స్కూల్‌కెళ్ళామా పీటీఎంకి అనేసి. అండ్ అక్కడి నుంచి చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ చేసుకొని, బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంటికొచ్చేసరికి మా హౌస్ హెల్ప్ రాలేదు. అప్పుడు ఇంక ఇంట్లో పనులన్నీ మొదలుపెట్టి చేసుకొని, లంచ్ చేసి, మళ్ళీ షాపింగ్ అనేసి బయటకెళ్ళామండి. యాక్చువల్లీ మా వారు ట్రావెల్ చేస్తున్నారనమాట. అందుకని తనకి షాపింగ్ ఇవన్నీ చేయటానికని వెళ్ళాము. అండ్ సండే వాజ్ ఆల్సో వెరీ హెక్టిక్ బికాస్ హీ వాజ్ ట్రావెలింగ్ ఆన్ దిస్ డే. అండ్ సండే మాత్రం మార్నింగే లేచేసి పూజ చేసుకొని స్వామివారికి చక్కగా పూలతో అలంకరించుకున్నానండి. నాకు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, మన పెద్దవాళ్ళు జీనియస్లు కదా. అసలు ఒక యాంబియన్స్ క్రియేట్ చేసి ఆ యాంబియన్స్లో మనం పూజ చేసుకుంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దేవుడి మీద ఏకాగ్రత పెరగటానికి ఇవన్నీ హెల్ప్ అవుతూ ఉంటుంది. మంచిగా పూలు పెట్టుకొని స్వామిని డెకరేట్ చేసుకొని ఆయన అందంగా చేసుకొని చక్కగా దీపపు వెలుగులో ఆయన్ని చూసుకుంటూ అగర్బత్తి ఫ్రేగ్రెన్స్, దిస్ ఆల్ గివ్స్ యూ ఇన్స్టంటేనియస్ మెడిటేటివ్ స్టేట్లోకి ఇట్టే తీసుకెళ్ళిపోతాయండి. పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత రావటానికి. ఎంత సింపుల్గా చెప్పేశారు కదా అనిపిస్తుందండి నాకైతే మన పెద్దవాళ్ళు. అండ్ మనం ఇవి అర్థం చేసుకోకుండా ఈ పద్ధతి నేను ఫాలో అవ్వను, ఆ పద్ధతి నాకు రాదు అనేసి వితండవాదాలు చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు జీనియస్లు అండి బాబు. అసలు ఏమి చెప్పినా ఎంత అద్భుతంగా చెప్పేస్తారో. అందమైన ఆ స్వామి విగ్రహం చూస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ ఇంకా అటు ఇటు డైవర్ట్ ఎక్కడ అవుతుంది చెప్పండి. సో నేనైతే ఇవాళ పూజ చేసుకున్నాను అండ్ చాలా హ్యాపీగా అనిపించిందండి. మల్లెపూలు నాకైతే ఇక్కడ ఇంటికి వచ్చినాక ఫస్ట్ టైం పెట్టుకున్నాను స్వామివారికి. అండ్ ఇంకా గబగబా పూజ అయిపోయినాక కిచెన్లోకి వచ్చి క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అయితే చేసేస్తున్నాను. ఇవాళ ముందే డిసైడ్ అయితే చేసుకున్నానండి, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తాను అండ్ రెడ్ పోహా చేసేస్తాను అని. జనరలీ ఏంటంటే మా వారు ఎయిర్పోర్ట్లో తినటం అంత ప్రిఫర్ చెయ్యరనమాట. తనకి హెవీగా అనిపిస్తూ ఉంటాయి. బయట ఏదైనా వాళ్ళు ఏదో కలుపుతారండి. మామూలు 2 ఇడ్లీలు తిన్నా కూడా మనకి చాలా హెవీగా అవుతుంది. అదే ఇంట్లో 4 ఇడ్లీస్ తిన్నా కూడా మనకి ఓకే, అప్పుడు కడుపు నిండుద్ది కదా. సో తను ఇంట్లోనే తినేసి వెళ్తాను అన్నారు. అండ్ ఇంకా ఇట్ వాజ్ కొంచెం ఎర్లీ ఫ్లైట్ అండి. సో పొద్దున్నే లేచేసి నేనైతే ఈ పనులన్నీ చేసేసుకున్నాను. జ్యూస్ చేశాను అండ్ రెడ్ పోహాతో అటుకులతో పోహా అయితే చేసేసాను. అండ్ ఈ రెడ్ అటుకులు అన్నవి మాత్రం కొంచెం టఫ్గా ఉంటాయండి, గట్టిగా ఉంటాయి అవి. అదేంటంటే మనం నానబెట్టుకోవాల్సిందే. దెర్ ఈజ్ నో విచ్ వే వీ కెన్ కుక్ వితౌట్ సోకింగ్ ద అటుకులు. సో కొంచెం సోక్ చేయాలంటే ఒక 10 minutes అట్లా సోక్ అయితే అప్పుడు సాఫ్ట్ అవుతాయి. అండ్ ఈ అటుకుల పోహ మాత్రం మా ఇంట్లో కొంచెం ఫ్రీక్వెంట్గా చేస్తాను మా వారి డైట్ కోసం అనేసి. అంటే ఆయన అసలు కార్బ్స్ అసలు తినరు, రైస్ అన్నది అసలు లిటరలీ హీ స్టాప్డ్ ఈటింగ్ రైస్. సో ఈ అటుకులు ఇవన్నీ కొంచెం కార్బ్స్ యాడ్ చేస్తాయి కదా. అండ్ ఆల్సో మార్నింగ్ తనకి ఏంటంటే లైట్గా ఉండాలి, బ్రేక్ఫాస్ట్ అనేది మరీ హెవీగా చేసారు. లాస్ట్ టైం వాకింగ్ వీడియో పెట్టినప్పుడు కొందరు డిఎం చేశారండి. అండ్ కొందరు వ్యూవర్స్ ఏమో ఇక్కడ కామెంట్స్లోనే అడిగారు, ఎన్ని స్టెప్స్ తీసుకుంటారు గాయత్రి, ఎలా మెజర్ చేస్తారు, కౌంట్ ఎట్లా పెడతారు స్టెప్స్ది అనేసి. నేను వాచ్ పెట్టుకోనండి, కానీ నా ఐఫోన్లో మనకి ఫిట్నెస్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో మెజర్ అయిపోతే మనం ఎన్ని స్టెప్స్ తీసుకుంటాం అన్నది. సో నేను అది చూసుకుంటాను. అండ్ ఎన్ని స్టెప్స్ చేస్తాను అన్నది ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ 3000 to 6000 అండి. ఒక్కొక్క రోజు చాలా జోష్ వచ్చిన రోజు పిచ్చగా తిరిగేసి వస్తాను, ఒక్కొక్క రోజు అస్సలు ఓపిక ఉండదు. సో అట్లాంటి రోజులు మాత్రం మినిమం 3000 స్టెప్స్ అవ్వటానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఒక్కొక్క రోజు అసలు ఫీజబులే అవ్వదండి వాకింగ్కి వెళ్ళటానికి. లైక్ సండే రోజు ఉంది, ఐ జనరలీ డోంట్ గో ఆన్ సండేస్. మా వారు కూడా వస్తే ఇద్దరం వాక్ చేస్తూ ఉంటాం తప్ప ఇట్స్ నాట్ అబౌట్ కౌంటింగ్ యువర్ స్టెప్స్, అట్లా ఫిట్నెస్ కోసం అన్నట్టు చెయ్యను. సో వీక్లో కొన్ని రోజులు స్కిప్ చేస్తాను. నా పర్పస్ ఆఫ్ వాకింగ్ ఏంటి అంటే జస్ట్ టు కీప్ మై సెల్ఫ్ యాక్టివ్. చాలా మందికి ఉన్న ఒక రాంగ్ నోషన్ ఏంటో తెలుసా అండి, నేను సన్నగా ఉన్నాను, నేను వాకింగ్ చెయ్యక్కర్లేదు, ఐ డోంట్ హ్యావ్ టు లూజ్ వెయిట్ అని. నాకు కూడా అదే పర్సెప్షన్ ఉండేది వెన్ ఐ వాజ్ యంగ్. కానీ వెన్ యూ హిట్ 40s రైట్,
అప్పుడు మీకు బాడీనే ఒకలాంటి హెవీనెస్ అనిపిస్తుందండి అండ్ ఒకలాంటి లెథార్జీ లేజీనెస్ ఉంటుంది మన బాడీలో. సో మనం ఆ టైంలో కనుక ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ యాక్టివిటీ మనకి ఇంకా అంతేనండి. వీ విల్ డ్రాస్టికలీ పుట్ ఆన్ వెయిట్. మనకు రియలైజ్ కూడా అవ్వము ఎప్పుడు వెయిట్ పెరుగుతామో. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ లుకింగ్ గుడ్ అండి, దానికోసం కాదు వెయిట్ మెయింటైన్ చెయ్యటం అన్నది. వీ హ్యావ్ టు బీ యాక్టివ్. అండ్ ఎన్ని రోజులుతూనే నేను బ్రేక్ఫాస్ట్ అయితే తనకు సర్వ్ చేశానండి. అండ్ ఇవాళ నాకు సైనస్ ఎంత బ్యాడ్గా ఉంది అంటే వంట చేయటం కూడా చాలా కష్టంగా చేశానండి. ఇవాళ కీమా చేస్తున్నాను. కీమాకి నేను సెసమీ ఆయిల్ యూస్ చేశానండి, మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశానండి. ఇదిగోండి మస్టర్డ్ ఆయిల్ని ఎలా యూస్ చేస్తాను అని అడుగుతున్నారు. మస్టర్డ్ ఆయిల్ వేసుకొని ఇట్లా స్మోకింగ్ పాయింట్ తెప్పించుకోవాలండి. అప్పుడు కొంచెం చల్లారినాక మన మసాలాలు ఇవన్నీ వేసేసుకుంటాం. అండ్ ఇవాళ నేను కడా మసాలాలు వేసానండి. బే లీఫ్, చెక్క, లవంగం, స్టార్ అనీస్, అది బిర్యానీ పువ్వు అంటాం కదా అది, జీరా, షాజీరా ఇవన్నీ వేసేసి కొంచెం సోంపు వేస్తానండి. అండ్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కీమా ప్రాపర్గా వాష్ చేసి పెట్టుకున్నాను విత్ సాల్ట్ అండ్ టర్మరిక్. అవన్నీ వేసి మెంతికూర వేసి చేశానండి. యాక్చువల్లీ ఈ రెసిపీ డీటెయిల్డ్గా చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇవాళ సివియర్ సైనస్ అటాక్ అయిందండి. అండ్ ఐ కుడెంట్ అసలు ఆ వంటే ఎలా చేశానో నాకు తెలియకుండా చేశానమాట. సో ఇంకా రికార్డింగ్ కూడా ఇంకా ఆఫ్టర్ సర్టెన్ టైం అనమాట. ఆ స్నీజెస్ వచ్చి ఐ కుడెంట్ రికార్డ్. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. కానీ డీటెయిల్డ్గా ఎప్పుడైనా చూపెడతానండి ఈ రెసిపీ. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ వాకింగ్ టాపిక్ అండి. ఇనీషియలీ మీరు వాకింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు కానీ వెళ్ళటానికి చాలా ఎక్స్క్యూజెస్ ఇస్తాం. ఇవాళ నేను బిజీగా ఉన్నాను, ఇవాళ కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి అని. లేదా కొందరు ఎక్సైట్మెంట్లో ఫస్ట్ 2 days చేస్తారండి, 3rd day కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, దెన్ దే విల్ స్లో డౌన్. సో అలా కాకుండా ఎలా స్టార్ట్ చేస్తారు అంటే ఫస్ట్ 1000 steps. అసలు మీరు రికార్డ్ చేసుకోవట్లేదు మీ స్టెప్ కౌంట్, వాచ్ పెట్టుకోవట్లేదు లేదా ఫోన్ పట్టుకోవట్లేదు అన్నప్పుడు అట్లీస్ట్ ఫోన్ పట్టుకొని 1000 steps అయినా వేయటానికి ట్రై చేయండి. కిందకే వెళ్ళండి, మీ అపార్ట్మెంట్స్లో కిందకో లేకపోతే ఇంట్లోనో తిరిగేస్తే 1000 steps ఈజీగా అయిపోతాయండి. సో అలా చేయండి. స్టార్ట్ ఇట్. అనుకుంటాం కానీ స్టార్ట్ చెయ్యం మనం. సో ఫస్ట్ టేక్ ద ఇనిషియేటివ్ టు స్టార్ట్ సంథింగ్. అప్పుడు మీరు స్టార్ట్ చేశారు అంటే మెల్లిగా వెళ్తారండి. అండ్ వన్స్ యూ ఎంజాయ్ వాకింగ్ కదా, దాట్స్ అ డిఫరెంట్ ఫీల్ అండి. మనకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని వాక్ చేయటం. అన్నాను కదా 1000 steps అనేసి అది టార్గెట్ లాగా పెట్టుకోకండి. ఎందుకంటే మనం వాకింగ్ ఎప్పుడైనా ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి అని చేస్తాము అనుకోండి, అప్పుడు కొంచెం బర్డెన్ అనిపిస్తుంది. బట్ వెన్ యూ స్లోలీ స్టార్ట్ ఎంజాయింగ్ కదా, యూ విల్ రియలీ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్ ఇన్ వాకింగ్ అనిపిస్తుందండి. మరి పెద్ద పెద్ద మాటలు యూస్ చేస్తున్నానేమో నాకు తెలియదు కానీ బట్ సమ్టైమ్స్ ఐ ఫీల్ సో అదొక మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతామండి వెన్ యూ హియర్. నేనైతే గణపతి పాటలు ఇక్కడ మహారాష్ట్రలో అజయ్ అతులని మీలో చాలామందికే తెలుసుండొచ్చు, మ్యూజిక్ కంపోజర్స్. వాళ్ళ ప్లేలిస్ట్ ఉంటుందండి గణపతి సాంగ్స్. అసలు మీరు నార్మల్గా నడుద్దాం అనుకున్నా కూడా నడవలేరు, అంత జోష్ వచ్చేస్తూ ఉంటుంది. సో నేను ఆ సాంగ్స్ పెట్టుకొని వాక్ చేస్తూ ఉండేదాన్ని పూణేలో. అండ్ దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అది నాకేదో పూజ చేస్తే వచ్చిన మెడిటేటివ్ స్టేట్లో ఉండేదాన్ని అండి వాకింగ్ చేసి వచ్చినాక. అండ్ ఐ వాజ్ లోడెడ్ విత్ ఎనర్జీ అనమాట. జనరలీ వాకింగ్ చేసి వస్తే నీరసంగా ఉంటుంది అని అంటారు కదా, కానీ నాకు చాలా ఎనర్జీ అనిపించేది. సో యూ ఎంజాయ్ ఇట్ అండి. ఇదేదో వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలి అని ఆ టార్గెట్ పెట్టుకోకండి. యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. అండ్ స్లోగా సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే మీ వెయిట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ డైట్ ఒకటి ఇంపార్టెంట్ అండి. డైట్ మీరు ఏదైనా తినచ్చు కానీ క్వాంటిటీ ఒక్కటి చూసుకొని తినండి చాలు. అంటే మా వారికి నేను డైటింగ్ చేసేటప్పుడు ఐ వాజ్ క్లోజ్లీ మానిటరింగ్ హిజ్ వెయిట్ అండ్ ఎవ్రీథింగ్. నేనేమి న్యూట్రిషనిస్ట్ని కాదు, ఏమీ కాదండి. మా లైఫ్లో మేము ఇంప్లిమెంట్ చేసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. డైట్ అన్నీ తింటారండి. అంటే ఆయన వెయిట్ ఇంకా రెడ్యూస్ అయినాక టు మెయింటైన్ దట్ వెయిట్ హీ గేవ్ అప్ ఆన్ కార్బ్స్. కానీ
సాటర్డే సండే ఈజ్ అ చీట్ డే ఫర్ హిమ్. హీ ఈట్స్ ఎవ్రీథింగ్ అండి, స్వీట్తో సహా ప్రతిదీ తింటారు. సండే ఈవినింగ్ అయితే అసలు ఇంకా సైనస్తో నేనైతే లేవలేదండి. సో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. నేను పావ్ బాజీ అండ్ శ్లోకాకి సమోసా చాట్ ఒకటి ఆర్డర్ చేసేసాను. అండ్ ఇక్కడి నుంచి మండే మార్నింగ్ వ్లాగ్ అయితే ఇవాళ కంటిన్యూ చేసేస్తున్నాను. పొద్దున్నే లేచి పూజ చేసుకొని శ్లోకాకి బీట్రూట్ ఫ్రై చేసేసానండి బాక్స్లోకి. అండ్ ఇక్కడ మైక్రోఫైబర్ క్లాత్ అయితే వాష్ చేస్తున్నాను. క్లీనింగ్ క్లాత్ ఎలా వాష్ చేస్తారని చాలా క్వెర్రీస్ వస్తున్నాయండి. సింపుల్గా ఇలాగే వాష్ చేసుకుంటానండి డస్టింగ్ క్లాత్ అన్నది. కొంచెం డిటర్జెంట్ వేసుకుంటాను. అండ్ నా దగ్గర లెమన్ కాన్సన్ట్రేట్ వాటర్ ఉంటే దాన్ని యూజ్ చేస్తాను, లేకపోయినా జస్ట్ డిటర్జెంట్లో 10 minutes సోక్ చేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. మైక్రోఫైబర్ క్లాత్ ఈజ్ వెరీ ఈజీ టు వాష్ అండి. ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ అట్ ఆల్. అండ్ కిచెన్ క్లాత్ కూడా, అంటే కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసే స్పంజెస్ కానీ మైక్రోఫైబర్ క్లాత్ కానీ దాన్ని కూడా ఇంతేనండి. మరీ మురికిగా ఉంది అనిపిస్తే మాత్రం కొంచెం వామ్ వాటర్ వేసుకుంటాను. మైక్రోఫైబర్ క్లాత్ ఎప్పుడు హాట్ వాటర్లో వాష్ చేయకూడదండి. సో వామ్ వాటర్ ఈజ్ ఓకే, మరీ జిడ్డుగా ఉంది అనిపించినప్పుడు మాత్రమే. అదర్వైజ్ నార్మల్ వాటర్లో డిటర్జెంట్ వేసుకోండి అండ్ దెన్ కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి ఇఫ్ ఇట్ ఈస్ గ్రీజీ. అదర్వైజ్ జస్ట్ డిటర్జెంట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి. క్లీనింగ్ క్లాత్స్ అన్నీ ఇంతే. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, కానీ చాలామంది అడుగుతున్నారండి ఈ క్వశ్చన్, అందుకని డీటెయిల్డ్గా చూపెట్టని వాళ్ళు వాష్ చేసుకునేటప్పుడు. అండ్ నీట్గా కూడా వచ్చేస్తుందండి. అండ్ మైక్రోఫైబర్ క్లాత్ ఏంటంటే మరకలు పడ్డ వెంటనే మీరు క్లీన్ చేశారంటే ఆ మరకలు కూడా ఉండవండి దాని మీద, చాలా నీట్గా వచ్చేస్తుంది, కొత్త వాటిల్లాగా అయిపోతాయి అన్నమాట. అండ్ ఇంకా చిన్న చిన్న పనులు కిచెన్లో పప్పు నానబెట్టుకున్నానండి ఇడ్లీకి. అండ్ మినప్పప్పు రీఫిల్లింగ్, ఇవన్నీ రెగ్యులర్ పనులే ఉంటాయి కదా. ఇవన్నీ అయిపోయినాక నిన్న నేను అంటే 2 days బ్యాక్ ఒక చిన్న ఆర్డర్ చేశానండి అమెజాన్ నుంచి. ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఆర్డర్. ఎందుకు అంటే నా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను చాలా కొంచెమే పెట్టుకుంటానండి ఇంట్లో. అంటే ఐ మూవ్ అరౌండ్ కదా మా ట్రాన్స్ఫరబుల్ జాబ్స్కి. సో ఇంట్లో ఎక్కువ ఏ స్టఫ్ ఉండదు, సిల్వరు ఉండదు, గోల్డ్ ఉండదు, మొత్తం లాకర్లో హైదరాబాద్లోనే ఉంటాయండి. సో ఉన్నవి డైలీ వేర్కి కొన్ని అయితే ఉంటాయి కదా బేసిక్ థింగ్స్, అవన్నీ పెట్టుకోవటానికి అనేసి నాకు ఈ ఆర్గనైజర్ కోసం చూస్తున్నానండి. చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. బట్ లక్కీగా నాకు ఈ 2 కలిపి 277 రూపీస్కి ఏదో డీల్ ఉందండి మొన్న. సో ఆ రోజు ఆర్డర్ చేశాను. ఇదేమో ఫింగర్ రింగ్స్ది ఈ బాక్స్. చక్కగా ఫింగర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, లేదా మీ హూప్స్ ఉంటాయి కదా, నా దగ్గర అయితే హూప్స్ ఉన్నాయండి 2-3 వెరైటీస్. సో అవి పెట్టుకోవచ్చు. అండ్ ఫింగర్ రింగ్స్కి అని తెచ్చుకున్నాను. నా దగ్గర అయితే ఎక్కువ ఫింగర్ రింగ్స్ లేవండి, హార్డ్లీ నేను పెట్టుకునేవే ఉన్నాయి నా దగ్గర. సో ఆ హూప్స్కి పనికొస్తాయని ఇది ఆర్డర్ చేశాను. ఇవి కాంబో అనమాట, 2 277 రూపీస్. ఐ థాట్ ఇట్స్ స్టీల్ అనేసి వెంటనే ఆర్డర్ చేశానండి, అది వచ్చింది. అండ్ వీటిల్లో డైలీ వేర్ ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెమే, అవి నాకైతే ఇక్కడ సరిపోయినాయండి. 12 pairs. నేను లెక్క పెట్టుకున్నాను నా దగ్గర ఎన్ని ఉన్నాయి అని. సో వెన్ ఐ రెడ్ ద డిస్క్రిప్షన్ కదా, ఇది 12 pairs అకామిడేట్ చేస్తుంది అప్పుడు ఆర్డర్ చేశాను. కానీ దీంట్లో డిసడ్వాంటేజ్ ఒకటి ఉందండి. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఒకవేళ మీ దగ్గర పెద్ద స్టడ్స్ ఉన్నాయి అంటే అవి సరిపోవు. సో దానికోసం మీరు వేరే ఆర్గనైజర్స్ అయితే వెతుక్కోవాలి. ఇవి బేసిక్ చిన్న చిన్న థింగ్స్ స్టోర్ చేసుకోవటానికి ఈ 2 ఆర్గనైజర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ రీజనబుల్ ప్రైస్ అనిపించిందండి. 277 రూపీస్ అంటే అసలు ఏంటి అన్నట్టు అనిపించింది. అండ్ ఇది కాంపాక్ట్గా ఉంది కదా, చక్కగా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టి వేసుకొని ట్రావెల్ చేసేటప్పుడు కూడా యూ కెన్ క్యారీ ఇట్. జనరలీ ఏమవుతుందంటే నాకు ఇయర్ రింగ్స్ అన్నీ నేను ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకుంటానండి. ఇంక ఇట్లా వెతుక్కోవాలన్నమాట. ఒక స్టడ్ కనిపిస్తుంది, ఇంకొక స్టడ్ వెతకాలి ఆ మెస్లో. అలా కాకుండా ఇప్పుడు కొంచెం నీట్గా ఉన్నాయి. బట్ అగైన్ ద డిసడ్వాంటేజెస్, పెద్ద రింగ్స్ అయితే అస్సలు సెట్ అవ్వవండి, దీంట్లో పట్టవు. సో మీరు మీ అవసరాన్ని బట్టి అప్పుడు చూసుకొని ఆర్డర్ చేయండి. అండ్ నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇంకా శ్లోక స్కూల్ నుంచి వచ్చిందండి. తనకి స్నాక్ లాగా ఇవాళ మోమోస్ అయితే చేస్తున్నాను. ఈ మోమోస్ చేసి నేను బ్యూటిఫుల్గా ప్లేట్ చేద్దాము అనేసి నేను మొన్న ఎక్కడో చూశానండి. ఆ షెఫ్ ఇట్లా ఒక డాట్ ఆఫ్ పచ్చడి వేసేసి చట్నీ వేసి దాన్ని ఇట్లా టూత్పిక్తో ఇట్లా అన్నాడు, భలే నీట్గా వచ్చింది. కానీ నేను అట్లా అంటే అది ఎట్లాగో అయ్యిందండి. అస్సలు అందంగా కాదు కదా,
ఫన్నీగా ఉంది. మా అమ్మాయి ఏమో నా ప్లేటింగ్ చూసి ఒకటే నవ్వు, ఇదేం ప్లేటింగ్ అనేసి. బట్ టేస్ట్ ఆఫ్ ద మోమోస్ వేర్ గుడ్ అండి. ఇవి ఫ్రోజన్ మోమోస్ ఉంటాయి కదా, బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తానండి. సో వన్స్ ఇన్ అ వైల్ ఇవి ఇస్తానండి. రోజు ఇంట్లోనే చేసి అన్నీ చేసి ఇంట్లోనే పెట్టడం అన్నది నాకైతే ఫీజబుల్ కాదండి. చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను జడ్జ్ చేయట్లేదు. కానీ అదే నేను చెయ్యాలి అనేసి వాళ్ళని ఇమిటేట్ చేశాననుకోండి, నేను నా హెల్త్ మెస్అప్ చేసుకుంటాను. లేకపోతే ఆ పని చేసి 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 మనకు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ పిల్లల మీదే తీరుస్తాము యాజ్ మదర్స్. సో లెట్స్ బీ సేన్ ఇన్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. అండ్ ఎంత ఫీజబుల్ అయితే అంతే చేయండి. ఎవరినో చూసేసి అదే మనం మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి అనుకోవటం ఇస్ ఫన్నీ. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే.